పూరి జగన్నాథ్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్. ఇప్పటి స్టార్ హీరోలందరికీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పూరితో ఇప్పుడు చిన్న హీరోలు కూడా సినిమా చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే అక్కినేని హీరో పూరితో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేది ఎప్పుడు? డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో విపరీతంగా ట్రోల్ అయ్యారు. అంతేకాదు పూరి దగ్గర సరుకైపోయిందని సోషల్ మీడియాతో పాటు క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేయడంతో వీటన్నింటికి చెక్ పెట్టేలా పూరి అదిరిపోయే స్టోరీ రెడీ చేశారని తెలుస్తుంది. అది కూడా అన్ని రకాల ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న అక్కినేని హీరోతో సినిమా ఓకే చేయించుకున్నట్టు టాక్. పూరి జగన్నాథ్ అక్కినేని సీనియర్ హీరో అయిన నాగార్జునతో సినిమా చేస్తున్నారంటూ రూమర్ బాగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి నాగార్జునకి సూట్ అయ్యే సాలిడ్ స్టోరీ రెడీ చేశారని, ఆ కథకి ఇంప్రెస్ అయిన నాగార్జున సినిమా చేద్దామని చెప్పినట్టు సమ్మర్ తర్వాత సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్. నిజానికి నాగార్జున పూరి జగన్ కెరియర్ స్టార్టింగ్ లోనే శివమణి ఆఫర్ ఇచ్చారు. 2-3 సినిమాలు మాత్రమే చేసిన పూరికి శివమణి సినిమా ఛాన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు నాగార్జున. అక్కినేని నాగార్జున పూరి జగన్నాథ్ ఈ కాంబో అనగానే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సూపర్ శివమణి మూవీస్ గుర్తొస్తాయి. ఒకటి రాబరీ బ్యాక్ డ్రాప్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అయితే, రెండోది పోలీస్ గా నాగార్జున సరికొత్తగా ప్రెజెంట్ చేసిన మూవీ. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా అంటే ఎలా ఉండబోతుందో, ఈసారి నాగార్జునని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది ఇండస్ట్రీలో. కొన్నాళ్ళుగా సోలో హీరోగా కాకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న నాగార్జున వరుసగా ఫ్లాపుల్లో ఉన్న పూరికి ఛాన్స్ ఇచ్చారు అంటే గ్యారంటీగా పవర్ఫుల్ సబ్జెక్టే అయ్యుంటుందనుకుంటున్నారు ఆడియన్స్. నాగార్జున ప్రస్తుతం కూలీ, కుబేరా సినిమాలు చేస్తున్నారు. సమ్మర్ తో ఈ సినిమాలు కంప్లీట్ అవడంతో సమ్మర్ తర్వాత పూరి సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది.